హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి అదేనండి, ఆంధ్ర ఫేమస్ సున్నుండలు ఎలా చేద్దామో చూసేద్దామా. ఫస్ట్గా పొట్టు తీసేసిన మినపగుళ్ళుని ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ అలాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే మంచి స్మెల్ వస్తుంది. మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో 1/2 kg బెల్లం, అంటే 2 కప్పులు బెల్లం వేసేసుకొని తురుముకొని నీట్గా నలకలు లేకుండా చూసేసుకొని దాంట్లో పిండిలో బాగా కలిపేసుకోవాలి. కట్టర్తో అయినా కోసుకోవచ్చు, లేకపోతే గీరేది ఉంటుంది కదా, క్యారెట్ గీరుతాం కదా, దాంట్లో అయినా గీరేసుకుంటే సన్నగా వచ్చేస్తుంది. ఇప్పుడు దాంట్లో 1 కప్పు నెయ్యి అనమాట. నెయ్యి ఎంతైనా పోసుకోవచ్చు, పీల్చేస్తుంది. కానీ నెయ్యి 1 కప్పు పోస్తేనే లడ్డూలకి బాగా వస్తుంది. మరీ మెత్తగా ఉన్న తినేటప్పుడు పిండి మొత్తం ఇరిగిపోతుంది కదా. ఇప్పుడు మనం కొరికినా ఇలా ఉంటే ఇరగదనమాట, కొంచెం గట్టిగా చేసుకుంటే. ఇక్కడ నాకే చేసి ఇచ్చింది ఫస్ట్ మా మమ్మీ. నేను తిని చెప్తున్నా కదా, నాకైతే చాలా ఇష్టం సున్నుండలు. రోజుకి 2 అయినా తింటా. చేసిన కొత్తలో అయితే తినాలనిపిస్తుంది ఫ్రెష్గా. ఇంకా నేను చేస్తున్నాను ఇక్కడ. నాకేమో చిన్న చిన్న లడ్డూలు వస్తున్నాయి, మా మమ్మీకి ఏమో పెద్ద సైజు కాబట్టి పెద్ద చేయి కాబట్టి పెద్ద లడ్డూలు వస్తున్నాయి. మా మమ్మీ 2 చేసేసరికి నేను ఒకటే చేస్తున్నా ఫ్రెండ్స్. ఎంత లేట్గా చేస్తున్నానో అప్పుడు అర్థమైంది, దీనికి కూడా స్టామినా కావాలి అని. ఇంకా అలా చేసేసాం గైస్. ఎన్ని వచ్చుంటే ఒక 35 to 40 వచ్చుంటే, ఎందుకంటే నేను కొంచెం చిన్న లడ్డూలు చేశాను కాబట్టి. ఇంకా లడ్డూలు చేసేసాము. చూడండి ఎన్ని వచ్చినాయో, బాగానే వచ్చినాయి. అక్కడ చిన్నవి నా